ఓం నమో భగవతే వాద్యాయ మహంకాళి అన్నపూర్ణ రుచులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు. నేను మీకు చూపించబోయే వంట శ్యామకూర వడియాలు అంటారు మా ఇంట్లో. అంటే ఇందులో 3 రకాలు ఉంటాయి. నేను చూపెట్టేది వడియాలు అంటారు. ఇది ఒక రకము. శ్యామకూర ఆకులు కడిగి పెట్టుకోవాలి. ఈ ఆకుకు ఆయిల్ రాసుకోవాలి. నీళ్ళు తుడిచేసి ఆయిల్ రాసుకోవాలి. ఇందులోకి కావాల్సిన వస్తువులు అంటే 1/2 కేజీ శనగపప్పు, ఇది బరకగా గ్రైండింగ్ చేసుకోవాలి. ఇది తాలింపు కోసము జీలకర్ర, ఆవాలు, నూనె ఇది 6 టీ స్పూన్లు అంటే తాలింపు కోసము. ఇది 3 టీ స్పూన్లేమో పిండిలో కలపడానికి. ఇది కారం పొడి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, 3 మ్యాంగో కారం పొడికి 100 గ్రాములకు 150 గ్రాములు ఉప్పు వేసిన కలిపెట్టిన కారం పొడి. ఇది 4 టీ స్పూన్లు అనుకోండి. అంటే ఇది ఉప్పు కలిపెట్టిన కారం పొడి. ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ జీలకర్ర. అయితే ఈ పిండికి బరకగా గ్రైండింగ్ చేసుకొని ఇవన్నీ వేసి నీళ్ళు పోసి కలిపి ఒక అరగంట నాననివ్వాలి. అరగంట నానిన తర్వాత ఈ ఆకుకు మంచి ఆయిల్ అప్లై చేసి ఈ పిండి అంటే కొంచెం మనము ఈ పిండి తడుపుకునేటప్పుడు కొంచెం మెత్తగానే తడుపుకోవాలి. ఎందుకంటే శనగపప్పు వాటర్ని గుంజేస్తుంది అనమాట. అయితే కొద్దిగా కొంచెం ఎక్కువ నీళ్ళు పట్టే కంటే కొంచెం ఎక్కువ పోసుకుంటే నానేవాక కరెక్ట్ అవుతుంది. ఒక అరగంట నానేవాకలో పీల్ చేసుకుంటుంది. ఆ పీల్ చేసుకుని ఆ పిండిని ఆయిల్కి అప్లై చేసి కుక్కర్లో ఆవిరికి ఉడికించుకోవాలి. అప్లై చేసి రౌండ్గా రోల్స్ చుట్టాలి. ఇట్లా బిల్లలా కాదు, రౌండ్ రోల్స్ చుట్టాలి. చుట్టిన తర్వాత అది ఆ రోల్స్ను ఆవిరికి కుక్కర్లో వాటర్ పోసి అందులో ఒక గిన్నె పెట్టి ఆ గిన్నె కాలకుండా ఉండడానికి ఒక రాయి పెట్టి ఆ గిన్నెలో మీద ఒక జల్లి పెట్టి ఇవి రోల్స్ ఉంటాయి కదా పెట్టి కుక్కర్లో పెట్టి ఆ కుక్కర్లో ఒక 2 గ్లాసుల నీళ్ళు పోసి గిన్నె పెట్టి అందులో రాయి పెట్టి ఏదో ఒక బరువు పెట్టి దాని మీద జల్లి పెట్టాలి. జల్లి పెట్టి ఈ రోల్స్ పెట్టాలి. పెట్టి కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచి తర్వాత ఒక అరగంట ఆవిరి పోనియాలి. ఆవిరి పోయిన తర్వాత ఆ రోల్స్ని బయటకు తీసి వీటిని చాకుతో అడ్డంలో రౌండ్గా కట్ చేసుకోవాలి. ముక్కలు అడ్డంలో కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఒక గిన్నె పెట్టి పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె ఇప్పుడు 6 టీ స్పూన్లు పెట్టాను. ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ రౌండ్గా ముక్కలు కట్ చేసుకుంటాం కదా, ఆ రౌండ్గా కట్ చేసిన ముక్కల్ని వేసి మంట సిమ్ములో పెట్టుకోవాలి. సిమ్ములో పెట్టుకొని కింద మీద అంటూ ఉండాలి చేతితో. అదే గిన్నెను బట్టతో పట్టుకొని కింద మీద చేస్తుండాలి. మంచిగా మగ్గాలి. కొంచెం అవి కరకరలాడుతూ అయిందాక అలాగే చేస్తూ ఉండాలి. అయితే అవి చాలా బాగుంటాయి. అన్నంలోకి కలుపుకోవచ్చు. ఉట్టిగా పప్పు అంచుకు ఉట్టి తినవచ్చు, సాంబార్ అంచుకు తినవచ్చు, ఎట్లయినా నంచుకొని తినవచ్చు, అన్నంలో కలుపుకోవచ్చు. చాలా బాగుంటాయి. నేను ఈ వీడియో 2025 సెప్టెంబర్ 2న తీశాను. ఇలా కొంచెం రవ్వలాగా చేసుకోవాలి. పిండి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిలో ఇందాక చూపెట్టాను కదా జీలకర్ర, కారం పొడి, ఉప్పు కలిపెట్టిన కారం పొడి, ఆయిల్ 3 టీ స్పూన్ల ఆయిల్ పెట్టాను కదా. ఈ స్పూన్తో అంటే ఇందులో పిండిలో కలపడానికేమో 1 స్పూన్ అంటే ఇలా 3 టీ స్పూన్లు పడతాయి. మళ్ళీ తాలింపు వేసుకోవడానికి దీంతో 2 అంటే 6 టీ స్పూన్లు పడతాయి అన్నట్టు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసి ఈ పిండి నీళ్ళు పోసి కలుపుకోవాలి. ఇలా కలిపెట్టుకోవాలి. కొంచెం ఇలా మెత్తగా కలిపెట్టుకుంటే ఒక అరగంట నానిన తర్వాత మంచిగా తయారవుతుంది. ఒక గిన్నె ఇలా
ఇలా బౌల్ మూసేసుకోవాలి ఎండిపోకుండా ఉండడానికి. ఇక కుక్కర్లో అంటే రకరకాలుగా ఆవిరి కుడికిస్తారు. నేను ఇలా పెడుతూ ఉన్నాను. ఇందులో ఒక 1/2 లీటర్ నీళ్ళు వేసి ఇలా ఒక గిన్నెలో అంటే ఏదో ఒకటి బరువు రాయి పెట్టాలి. జల్లిలో ఇట్లా రౌండ్గా చుట్టుదిడ్ని చామకూర పొట్లాలు ఉంటాయి కదా, ఇందులో పెట్టి మూత పెట్టి 5 విజిల్లు అన్నాయి. ఒక 2 విజిల్లు పెడితే సరిపోతాయి. ఒక అరగంట ఆవిరి పోనీయాలి. మళ్ళీ అరగంట అలా పెట్టిన తర్వాత ఒక అరగంట ఆవిరి పోతే ఉడుకుతాయి. అప్పుడు మూత తీయాలి. చామకూర ఆకులకు ఇలా ఆయిల్ అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత పిండి నానబెట్టాలని చెప్పింది కదా, ఈ నానబెట్టిన పిండి కొంచెం చేతికి తడి అద్దుకొని ఒత్తేసేయాలి. కొంచెం ఇలా చేతికి వాటర్ అద్దుకొని నీళ్ళు అద్దుకొని ఇలా ఈ ఆకుపైన ఈ పిండి ఇలా నొక్కాలి. మొత్తం ఒక అరగంట నానిన తర్వాత మొత్తం ఆకంతా నొక్కోవాలి. చెప్పు ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. ఇట్లా ఒక అంటే రొట్టెల పీట అయినా సరే, తల్లి అయినా సరే, ఏదైనా సరే దాని మీద ఈ చామకూరాకు కడిగింది ఇది వేసి దానికి ఆయిల్ అప్లై చేసి పిండి వేసి బాగా అంతటా ఆకు నిండా నొక్కోవాలి. నొక్కున్న తర్వాత ఇలా రోల్స్లా చుట్టుకోవాలి. మీకు ఇంకొక చిట్కా ఏంటంటే, ఇప్పుడు ఒక్కోసారి చామకూరకు చిన్నగా వస్తాయి, పెద్దగా వస్తాయి. పెద్దగా వచ్చినప్పుడు ఏం చేయాలి, కట్ చేసుకొని కూడా ఇలా రోల్స్ చేసుకోవచ్చు. పెద్దగా అంటే చాలా పెద్దగా ఉంటాయి కదా, కట్ చేసుకొని కూడా అట్లా చేసుకోవచ్చు అన్నట్టు చెప్పాను కదా. ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా ఒక 1/2 లీటర్ నీరు పోసి ఏదో ఒక గిన్నె పెట్టి ఒక రాయి బరువు పెట్టేసి తర్వాత ఇలా జల్లి పెట్టి జల్లిలో ఇవి పెట్టి ఉడికించుకోవాలి. ఒక 2 విజిల్లకు తీసేసి తర్వాత అరగంట సేపు ఆవిరి పోనీయాలి. ఇప్పుడు ఇలా పెట్టుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. నేను ఈ వీడియో 2025 సెప్టెంబర్ 2న తీశాను. చామకూర వడియాలు ఇప్పుడు ఇలా ఉడికాయి కుక్కర్లో. ఇవి గట్టిగా ఇట్లా కొంచెం గట్టి పడతాయి. అయితే వీటిని కొంచెం చల్లబడ్డాక రౌండ్గా చక్రాల్లాగా కట్ చేయాలి, రోల్స్ లాగా. ఇలా రౌండ్గా ఆ రోల్స్ చుట్టాం కదా, ఉడికించిన రోల్స్ ఇలా కట్ చేసుకోవాలి. అయితే కత్తితో అంటే కొంచెం రవ్వలాగా బరకలాగా ఉంటుంది పిండి కాబట్టి కత్తితో కట్ చేస్తే ముక్కలు ముక్కలుగా అవుతాయి. అయితే ఇలపీటతో అంటే కత్తిపీట అంటారు, ఇల్లిపీట అంటారు, దాంతో కట్ చేస్తే కొంచెం మెల్లగా కట్ చేయాలి. స్పీడ్గా కట్ చేయదు, మెల్లగా కట్ చేసి ఇలా రౌండ్గా చక్రాల్లాగా వస్తాయి. కత్తిపీట వీటిది 6 టీ స్పూన్ ఆయిల్ చూపెట్టాను కదా, ఒక గిన్నె పెట్టి వేడి చేసి ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసి కరివేపాకు వేసి ఇవి వేసి ఈ ముక్కలు వేసి మెల్లగా వేసి కిందికి మీదికి చేస్తూ ఉండాలి. ఒక అరగంట సేపు అన్నా ఉంచాలి. ఇది కొంచెం కరకర అయిన దాకా ఉంచాలి. ఇష్టం ఉంటే ఇలా ఇలా తినవచ్చు, తాలింపు వేసి తినవచ్చు. ఇది ఇష్టం ఉంటే అన్నం కూడా కలుపుకోవచ్చు. తాలింపు వేయకముందు కూడా ఇలా కూడా తినవచ్చు. పొయ్యి వెలిగించాను, గిన్నె పెట్టాను. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది. జీలకర్ర ఆవాలు వేసాను, కరివేపాకు వేసాను. ఈ ముక్కలు ఇప్పుడు ఇలా వేసాను కదా, మెల్లగా అప్పుడప్పుడు కిందికి మీదికి చేస్తూ ఉండాలి. మంట మొత్తం సిమ్లోనే అంటే చిన్నగానే పెట్టి ఉంచాలి, మాడిపోతాయి. ఇవి మెల్లగా మంచిగా నిదానంగా ఉడికియాలి కదా. కరెక్ట్గా ఉడకాలంటే అరగంట సేపు కూడా పడుతుండొచ్చు, అంతా చెప్తున్నాను.
మొత్తం చిన్న మంట మీదనే ఉంచి కిందికి మీదికి మెల్లగా చేస్తూ ఉండాలి. నేను ఈ వీడియో 2025 సెప్టెంబర్ 2న తీశాను. ఇవి ఉడికిపోయాయి. పొయ్యి బంద్ చేశాను. ఇవి తయారయ్యాయి. మీకు గనక నేను చామకూర వడియాలు చేయడము చూపెట్టడము నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటాయి. ఉట్టిగా తిన్నా బాగుంటాయి, పెరుగంచు తిన్నా బాగుంటాయి, పప్పంచు తిన్నా బాగుంటాయి. అన్నిటికీ ఊరికే టీ తాకుంటూ తిన్నా బాగుంటాయి. చాలా బాగుంటాయి. నేను ఈ వీడియో 2025 సెప్టెంబర్ 2న తీశాను.